వికారాబాద్ జిల్లా లగిచేల్రా రోడ్డుకొండ కాండ గ్రామాలను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ బృందం విజిట్ చేయడం జరిగింది. అక్కడ గ్రామంలో మరి గిరిజనులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, మరి భయాందోళనలో గ్రామస్తులు ఉన్నారు. మరి చాలా డిప్రెషన్లో ఉన్నారు. మరి వాళ్ళకి ఒకటే చెప్పినాం మేము, మీకు మా ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది. మరి మొట్టమొదలైతే మరి కలెక్టర్పై దాడి మాత్రం అది మంచి పద్ధతి కాదు, దాన్ని మనం ఖండించినాం. మరి అందరూ కూడా మరి ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఐఏఎస్ దాడి చేయడము అది మంచి చర్య కాదని చెప్పి కూడా గ్రామస్తులు చెప్పడం జరిగింది. మరి అది సాకు చూసుకొని మరి పోలీసులు మరి విచ్చలవిడిగా మరి గ్రామాలపై పడి అర్ధరాత్రి మహిళలను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా, వృద్ధులను చూడకుండా అమానుషంగా దాడి చేసి మహిళలను అయితే చూపరాందా దెబ్బలు కొట్టి ఇలా అమాయకులైన గిరిజనులను, ఎస్సీలను, మరి బీసీలను కూడా ఎవరైతేనేమి, కులమే ఎవరైతేనేమి అమాయకులను మాత్రం ఇలా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చింది. మేము కూడా చెప్పినాం, కలెక్టర్పై దాడి తప్పే, కానీ ఆ నిపం చూసుకొని మీరు అమాయకులను జిల్లాలో పెడితే మాత్రం ఒప్పుకోమని చెప్పినాం. అక్కడ కలెక్టర్కు మరి ఎస్పీ గారికి తగిన ఆదేశాలు ఇచ్చినాం. మరి ఎవరైతే అమాయకులు అయితే జిల్లాలో ఉన్నారో ఇమీడియట్గా వాళ్ళ మీరు కేసులు ఎత్తేయాలి, వాళ్ళకి బెయిలొచ్చే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చినాం. మరి మేము కూడా మరి గిరిజనులందరూ కూడా మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్కి వస్తే మరి వాళ్ళ యొక్క అప్లికేషన్ స్వీకరించి మరి కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి నోటీస్ ఇచ్చినాం. వారి యొక్క నివేదిక ఇవ్వన్నాం. ఆ నివేదిక రాగానే మరి ఎస్సీ ఎస్టీ కమిషన్ చట్టపరంగా ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మరి మాకు ఇంకా మొదలే మేము రియాక్ట్ అయ్యేది ఉండే, కానీ ఎందుకనంటే మాకు ఒక నెల ముందు మరి ఢిల్లీలో మరి కేంద్ర మంత్రులది అపాయింట్మెంట్ తీసుకున్నాం. మీకు అందరూ తెలవాలి, తెలుసు వాళ్ళకు ఏంటంటే మన 41 CRP ఏదైతే ఉన్నదో మరి సెషన్ బిల్ ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఈ మధ్యకాలంలో తెలంగాణ ప్రాంతంలో మొత్తం సెషన్ బిల్ ఇస్తూ ఉన్నారు. అది ఒక ఎస్సీ ఎస్టీ కేసు స్ఫూర్తికే విరుద్ధం. దానివల్ల ఎస్సీ ఎస్టీ యాక్ట్ నీరు గారిపోతూ ఉన్నది. దానిలో మేము సోషల్ జస్టిస్ మినిస్టర్ గారిని, మరి నేషనల్ ఎస్సీ కమిషన్ చైర్మన్ గారిని, నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారిని, మరి లా మినిస్టర్ గారిని, తర్వాత మరి తెలంగాణ భవన్లో ఉండేటువంటి మన లీగల్ సెల్ వాళ్ళని కూడా మరి అప్లికేషన్ ఇచ్చి వారి ద్వారా మరి మేము ఏందనంటే ఈ చట్టానికి మరి మన ఎస్సీ ఎస్టీ యాక్ట్ అంటే సపరేట్ చట్టం, ఇది ఐపీసీ కింద రాదు. దానిలో మరి సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే 7 సంవత్సరాల కన్వెన్షన్ కేసులకు సెషన్ బెయిల్ ఇవ్వమన్నది. దానిలో కూడా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కలిపేసి ఇక్కడ సెషన్ బెయిల్ ఇస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి కేంద్ర ప్రభుత్వం ఒక అఫిడవిట్ సుప్రీంకోర్టు సమర్పించి మరి దీని నుంచి మినహాయింపు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరినాం. మంత్రులు కానీ, అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఎస్సీ కమిషన్ కానీ, ఎస్టీ కమిషన్ కానీ, లీగల్ వాళ్ళు కానీ సానుకూలంగా స్పందించారు. తప్పకుండా నిర్ణయం తీసుకుంటామన్నారు. దాని మీద మేము బౌట్లో మేము లక్షల గ్రామానికి, రోడ్డుబండ గ్రామానికి పోవడం ఆలస్యమైంది. అయినా సరే ఈరోజు పోవడం జరిగింది. వారికి ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరిగేంత వరకు మరి అవసరం అంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసి కూడా మేము అక్కడ ఉన్న ప్రజల స్థితిగతులను ఇలా కలెక్టర్ ఎస్పీ రిపోర్ట్ రాగానే మరి ముఖ్యమంత్రి గారిని కలిసి మరి వాళ్ళకు ఉన్న భూములే గవ్వి మరి గిరిపుత్తులు లాంటి వాళ్ళు భూమిని నమ్ముకుని బతికేళ్ళు గిరిపుత్తులు వాళ్ళు 4-5 సంవత్సరాల నుంచి కూడా ఎకరము, అద్దెకరము, 3 ఎకరాల 4 ఎకరాల భూములు ఉన్నారు. వాళ్ళు అవసరం ఉంటే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేసి ఇంకా కూడా వేరే దగ్గర భూములు ఉన్నాయట అక్కడ కొడంగల్లో. అక్కడ ప్రత్యామ్నాయ డెవలప్మెంట్కు కానీ మా ఫార్మర్ కంపెనీ కానీ ఎస్సీ ఎస్టీ కమిషన్ వ్యతిరేకం కాదు. కానీ మరి దళిత గిరిజనులకు మాత్రం అన్యాయం జరిగితే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. కనుక వారికి న్యాయం జరిగేంత వరకు అవసరం ముఖ్యమంత్రి కలిసి పెద్ద మనసుతో వాళ్ళు ఒప్పుకోవాలని ఒప్పించి ప్రయత్నం చేసి కూడా వారికి న్యాయం జరిగేంత వరకు కూడా ఎస్సీ ఎస్టీ కమిషన్ వాళ్ళకి అండగా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.